ఈసారి కేబినెట్ విస్తరణ ఖాయమేనా? టీ కాంగ్రెస్ నేతలు ఎన్నాళ్లగానో వేచిన ఉదయం ఎంతో దూరంలో లేదా? ఒకవేళ కేబినెట్లోని 6 ఖాళీలను భర్తీ చేస్తే ఏ సమీకరణలు వర్కౌట్ కాబోతున్నాయి? ఎవరిని మంత్రి పదవి వరించబోతోంది? ఢిల్లీ పిలుపు వెనక మరేదైనా కారణాలున్నాయా? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఈసారి పక్కాగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుంది అనే మాటే గట్టిగా వినిపిస్తోంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్తో పాటు కోర్ టీం ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఢిల్లీ నుంచి పిలిచినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కూడా వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా. కాసేపట్లోనే ఏఐసీసీ పెద్దలతో రేవంత్ అండ్ టీం సమావేశం కాబోతోంది. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల భర్తీపైనే ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చ జరగబోతున్నట్టుగా టాక్. ఈసారి కేబినెట్ విస్తరణ ఖాయమనే మాట రీసౌండ్ ఇస్తోంది. సామాజిక సమీకరణలు, గతంలో కొందరికి ఇచ్చిన హామీల మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సో ఆ 6 ఎవరు అన్నది కన్ఫర్మ్ అయిపోయే టైం దగ్గరకు వచ్చేసిందా? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకుంటారు. రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకోనున్నారు. ఎయిర్పోర్ట్కి కాసేపట్లో వాళ్ళు రీచ్ అవుతారు. ఆల్రెడీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలకమైన సమావేశం ప్రారంభమవుతుంది. అందులోనే ఈ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, ఈ 2 అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. దీంట్లో ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు వీటన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని కసరత్తు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా 6 స్థానాల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది నిబంధనల ప్రకారం. మరి అందులో 6కి 6 భర్తీ చేస్తారా, లేదా మనకున్న సమాచారం ప్రకారం 6లో 4 స్థానాలను భర్తీ చేసి మరొక 2 స్థానాలని అలాగే పెండింగ్లో ఉంచుతారు అన్న సమాచారం ఉంది. ఎందుకంటే ఉన్నవి 6 పదవులు, కానీ ఆశావాహులు 3-4 మంది ఉన్నారు. సో పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొందరిని అలా ఆశల్లోనే తేలియాడుతూ ఉంచేలాగా 1-2 పదవుల్ని అలా పక్కన పెట్టేసి ఉంచితే తమకు వస్తుంది, భవిష్యత్తులో వస్తుంది అన్న ఆశతోటైనా వారు పార్టీకి విధేయంగా ఉంటారు అన్న ఒక స్ట్రాటజీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ పదవుల్ని ఎలా భర్తీ చేయాలి ఏంటి అన్న దాని మీద సామాజిక పరంగా చూసుకుంటే కొన్ని సామాజిక వర్గాలకు ఇప్పటికీ రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. ముఖ్యంగా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తాము, 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నాము అంటూ చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ క్యాబినెట్లో ఇద్దరికి చోటు కల్పించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మినహాయిస్తే మరొక బీసీ ఎవరూ లేరు. కాబట్టి బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ వాకాటి శ్రీహరికి అవకాశం కల్పించనున్నట్లుగా కొన్ని సమీకరణాలను బట్టి తెలుస్తూ ఉంది. అలాగే మరికొన్ని ప్రాంతాల పరంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాలకు ఇప్పటిదాకా రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేకుండా ఉంది. సో వాటి నుంచి కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి చూసుకుంటే గెలిచిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తానే ఏకైక ఎమ్మెల్యే అండ్ ఈ మంత్రి పదవికి కంటెండర్ అని ఆయన చెప్పుకుంటున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు మనకి రేసులో కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు. మరి మరొక పదవిని ఆ సామాజిక వర్గానికి ఇస్తారా అన్నది చూడాలి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రితో కలుపుకుంటే 4 ఉన్నారు. కానీ ఆ వర్గం నుంచే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇలాగ మరికొంతమంది సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఆయన ఆశావాహుల జాబితాలు మనకు కనిపిస్తూ ఉన్నారు. సో వీటన్నిటినీ బేరీజ్ వేసుకుని అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్, అందులో ఈ బంజారా కమ్యూనిటీ నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరూ లేరు. కాబట్టి అందులో బాలు నాయక్ పేరు ఆయన ఆశావాహులుగా ఉన్నప్పటికీ మంత్రిగా కాకుండా ఒక 4 మంత్రి పదవులు, 2 ఇతర పదవులు అంటే డిప్యూటీ స్పీకరు, అలాగే చీఫ్ విప్, ఈ 2 పదవుల ద్వారా కూడా కొంతమంది ఆశావాహుల అసంతృప్తిని అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదేమైనా ఇవాళ జరిగే భేటీలోనూ కొన్ని కీలకమైన నిర్ణయాలు బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మహాత్మా. విశాఖలో డెలివరీ బాయ్ పై దాడి కేసుపై మనం ఫోకస్ చేస్తున్నాం. పోలీసుల అదుపులో ఉన్నారు ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తో పాటు పని మనిషి మౌనికను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే బాధితుడి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. నిందితులపై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. పని మనిషి ఫిర్యాదుతో డెలివరీ బాయ్ అనిల్ పై కూడా కేసు నమోదైంది. ఈ నెల 21న విశాఖ ఆక్సిజన్ టవర్స్ కు డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు అనిల్.
అయితే ఇంటి ఓనర్ను పిలిచే సమయంలో గౌరవం ఇవ్వకుండా మాట్లాడారు అనే పాయింట్ దగ్గర వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ డెలివరీ బాయ్ అనిల్ పై దాడి చేశాడు. డెలివరీ బాయ్ అనుచిత ప్రవర్తన వల్లే దాడి జరిగినట్టు బాధితులు అనిల్తో లెటర్ రాయించి సంతకం కూడా చేయించుకున్నాడు ప్రసాద్. అయితే అవమాన భారంతో డెలివరీ బాయ్ అనిల్ సూసైడ్ చేసుకున్నాడన్న వదంతులు ప్రచారంలోకి రావడంతో ఆక్సిజన్ టవర్ బి బ్లాక్ ముందు ఆందోళనకు దిగారు డెలివరీ బాయ్స్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్య లాంటిదేమీ జరగలేదని, ఆ వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. స్విగ్గీ బాయ్స్ ఆందోళన నేపథ్యంలో కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు విశాఖ సిపి బాగ్జీ. ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని హరిదేవ సాయి కుమార్ అలియాస్ అనిల్ ఫిర్యాదు చేశారు. తాను డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ఫ్లాట్ కు నెంబర్ లేకపోవడంతో కాలింగ్ బెల్ నొక్కానని, తర్వాత పని మనిషికి ఆర్డర్ ఇచ్చి బయలుదేరానని చెప్పాడు. ఇంతలో పని మనిషితో అనుచితంగా ప్రవర్తించానంటూ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనను దూషించి దాడి చేశారంటున్నారు అనిల్. గంజాయి కేసులో తనను ఇరికిస్తానని ప్రసాద్ బెదిరించారని కంప్లైంట్ కాపీలో ఆరోపించాడు అనిల్. తాను మెట్లు దిగి వెళ్తుంటే సెక్యూరిటీని పిలిచి గదిలోకి తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేశారని, లోదుస్తులతో బయటికి పంపించారని కంప్లైంట్లో పేర్కొన్నాడు అనిల్. మరోవైపు తనతో డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పని మనిషి మౌనిక కూడా పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. దీంతో అనిల్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ లో ఈ నెల 21న ప్రసాద్ అనే కస్టమర్ కు స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ కు మధ్య ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇరువురి ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తున్నారు ఏసీపీ నరసింహమూర్తి. బాధితుడు ప్రస్తుతం సేఫ్ గానే ఉన్నాడని, ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. నేను ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కేసెస్ రిజిస్టర్ చేశాము. ఆ అమ్మాయి మొలెస్టేషన్ మీద రిపోర్ట్ ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేశాము. ఈయన అబ్బాయి హర్ట్ ప్లస్ SC/ST అట్రాసిటీస్ మీద ఇచ్చాడు. రెండు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అమ్మాయి ఎవరు సార్? అక్కడ ఎక్కడైతే స్విగ్గీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళాడో అక్కడ పనిచేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి ఎందుకు ఇచ్చింది కంప్లైంట్? ఆ అమ్మాయితో మిస్హ్యాండిల్ చేశాడు, మిస్బిహేవ్ చేశాడని. అదే ఈ గొడవకి కారణం. ఓకే. ఆ బాధితుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు సార్? బాధితుడు తను కొట్టారు, తను SC/ST కులానికి చెందినవాడు కాబట్టి తను కొట్టడం అనేది తప్పు, తనకి బట్టలు ఉడదీయించేశారని చెప్పాడు ఆయన. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం, CCTV ఫుటేజెస్. అబ్బాయి నిన్న హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మాకు MLC వచ్చింది, నిన్న కేసు రిజిస్టర్ చేసాము. నిన్న సాయంత్రంకి కేసులు రిజిస్టర్ చేసాము. విశాఖలో డెలివరీ బాయ్ పై దాడి కేసుకు సంబంధించి TV9 ప్రతినిధి ఖాజాతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. ఖాజా, ఎవరు బాధితులు, ఎవరు నిందితులు, ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఆక్సిజన్ టవర్స్లో ఈ నెల 21న డెలివరీ బాయ్ సాయి కుమార్తో పై అమానుష దాడి కేసును పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు అనిల్ కుమార్ తనపై దాడి జరిగిందని SC/ST అట్రాసిటీ కేసు అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ప్రసాద్పై నమోదు చేశారు. దీంతోపాటు నిందితుడి ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి మౌనిక తనపై డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఒక ఫిర్యాదు చేయడంతో అనిల్ కుమార్ డెలివరీ బాయ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం ఆక్సిజన్ టవర్ దగ్గరే ప్రస్తుతం ఉన్నాము. ఇది 2 బ్లాకుల్లో ఈ బిల్డింగ్ ఉంటుంది. విశాఖలోని ఎత్తైన బహుళ అంతస్తుల భవనం ఇది. దాదాపుగా 35 ఫ్లోర్లు ఉండే 2 బ్లాకుల్లో ఇది బి బ్లాక్. ఇది 29వ బ్లాక్లోని నెంబర్ 14వ నెంబర్ ఫ్లాట్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 21న ఫిష్ కోసం డెలివరీ ఆర్డర్ అందుకున్న అనిల్ ఆ ఆర్డర్ను నెహ్రూ బజార్ నుంచి తీసుకొని ఇక్కడ ఆక్సిజన్ టవర్కి వచ్చాడు. ఆ తర్వాత ఆక్సిజన్ టవర్ పైకి 29వ ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడ పూర్తి స్థాయిలో 2914 ఫ్లాట్ నెంబర్ ఎక్కడ ఉందని వెతికేసరికి ఎక్కడ కూడా ఆ నెంబర్ కనిపించలేదు. మిగతా నెంబర్ ఉన్నాయి కానీ ఆ ఫ్లాట్ నెంబర్ కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా అటు ఇటు తిరిగిన డెలివరీ బాయ్ అక్కడ ఆ ఫ్లాట్ నెంబర్ లేని ఫ్లాట్కు నాక్ చేసి అక్కడ లోపల నుంచి పని మనిషి రావడంతో దాన్ని కన్ఫర్మ్ చేసుకుని అదే ఫ్లాట్ ప్రసాద్ చెందినది కావడంతో అక్కడ డెలివరీని ఇచ్చేశారు. ఆ క్రమంలోనే అక్కడ కాస్త ఆ డెలివరీ బాయ్ అలాగే ప్రసాద్తో పాటు పని మనిషి మధ్య కాస్త వివాదం మొదలైంది. తన పట్ల అనుచితంగా మాట్లాడాడు అని పని మనిషి చెప్పడంతో వెంటనే యజమాని ప్రసాద్ నిలదీశాడు డెలివరీ బాయ్ని. ఆ తర్వాత అతను నిలదీయడం కాకుండా అతనిపై అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత అతని నుంచి క్షమాపణలాగా చెప్పి కిందకి స్టేర్స్ నుంచి దిగుతున్న క్రమంలోని సెక్యూరిటీ గార్డ్ సహకారంతో ఆ డెలివరీ బాయ్ని ప్రసాద్ను అడ్డగించి అక్కడ ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ రూమ్కి తీసుకెళ్లి అతన్ని దుస్తులు మరీ తీయించి లోదుస్తులతో అతనిపై దాడి చేసేయడమే కాకుండా ఆ లోదులతోనే బయటకు ఈ గేట్ నుంచే బయటకు పంపినట్టు బాధితుడు పోలీసులకు తన వాంగ్మూలంలో చెప్పాడు. ఆ తర్వాత అతని మనస్తాపంతో బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత క్రమంలో 2వ రోజు ఆ బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో రోజు సాయంత్రం ఈ బాధితుడు అనిల్ కుమార్
మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడాన్ని ఒక పుకారు దావానంలో వ్యాపించింది. దీంతో డెలివరీ బాయ్స్ అందరూ ఈ ప్రాంతానికి చేరి భారీ ఆందోళన దిగారు. వెంటనే న్యాయం చేయాలి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇక్కడ భారీగా చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా చేరుకున్నారు. ఆ తర్వాత బాధితుడితో మాట్లాడిన తర్వాత అతను సేఫ్గానే ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోలేదని నిర్ధారించిన తర్వాత అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత క్రమంలో నిన్న ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో బాధితుడు ఇక్కడ దాడికి గురైన బాధితుడు అనిల్ కుమార్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత పోలీసులు ఎమ్మెల్సీ అంటే మెడికో లీగల్ కేసు కింద పోలీసులు తెలుసుకొని అక్కడికి వెళ్ళి బాధితుడు వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత అక్కడ తనకు జరిగిన పూర్తి అన్యాయాన్ని పోలీసులకు చెప్పాడు. తనపై దాడి చేయడమే కాకుండా లోతుతో బయటకు పంపడం కాకుండా తనపై గంజాయి కేసులో కూడా ఇరికిస్తారని ఇంటి ఓనర్ ప్రసాద్ బెదిరించినట్టు ఆ ఓమన్ పేర్కొంటూ దీంతోపాటు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రసాద్పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పరిణామంలో ఇక్కడ పని మనిషి ఎవరైతే ఉందో ఆమె మౌనిక డెలివరీ బాయ్ అనుచితంగా ప్రవర్తించడంటూ అతనిపై కూడా ఫిర్యాదు చేయడంతో డెలివరీ బాయ్ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడు ప్రసాద్ను ఇంటి ఓనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తారు. మౌనికను కూడా పని మనిషిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద ఈ అన్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ సంబంధించిన సీసీ కెమెరాలతో పాటు మరికొంతమందిని కూడా విచారించి కేసులో అసలు వాస్తవం ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. రైట్ కాజా. నల్లగొండ జిల్లా నకరేకల్లో 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయింది. కొంతమంది విద్యార్థులు మాల్ ప్రాక్టీసింగ్ పాల్పడ్డారు. 21వ తేదీన జరిగినటువంటి ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్ష జరుగుతూ ఉండగానే వాట్సాప్లో చక్కర్లు కొట్టింది క్వశ్చన్ పేపర్. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో విచారణ కొనసాగిస్తున్నారు. TSWRS బాలికల స్కూల్లో రూమ్ నెంబర్ 8 నుంచి ఈ పేపర్ బయటకు వచ్చినట్టుగా గుర్తించారు. ఒక విద్యార్థిని ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి కిటికీ ద్వారా బయటకు పంపినట్టుగా గుర్తించారు. ఆ విద్యార్థినితో పాటుగా 12 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లడానికి సహకరించినటువంటి ఆ స్టూడెంట్ ని డిబార్ చేశారు విద్యాశాఖ అధికారులు. అయితే కొందరు వ్యక్తులు తనను బెదిరించి ఫోటో తీయించారని చెప్తోంది ఆ విద్యార్థిని. ఎవరో బెదిరించి చేయించిన తప్పునకు తన జీవితం బలైపోయిందని చెప్తోంది సదరు విద్యార్థిని. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించిందని బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకొని వచ్చా. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చాను. మాల్ ప్రాక్టీస్ చేసావు, అది చేసావు, ఇది చేసావు చాలా మాట్లాడారు. అది చేయలేదు ఆయన ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదు అన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి నన్ను మా ఫాదర్ని ఎగర్కల్ పోలీస్ స్టేషన్ కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్ ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్నీ రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. ఈ సెంటర్లో దిగాలి. నేను నన్ను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా మా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. మంచిర్యాలలో 10వ తరగతి పరీక్షల్లో గందరగోళం నెలకొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 10వ తరగతి పరీక్ష తొలి రోజే ప్రశ్నపత్రం తారుమారైంది. అయితే తెలుగు పరీక్ష పత్రానికి బదులుగా హిందీ ప్రశ్నపత్రాన్ని అందించడంతో గందరగోళం నెలకొంది. దీంతో పరీక్షను నిలిపివేసి తిరిగి తెలుగు ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చి పరీక్ష నిర్వహించారు అధికారుల తప్పిదంతో విద్యార్థులు ఏకంగా 4 గంటల పాటు పరీక్ష కేంద్రంలో నిరీక్షించాల్సి వచ్చింది. తొలి రోజు తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఉన్నట్టుగా గుర్తించి మళ్లీ 20 బాక్సులను వెతికి తెలుగు ప్రశ్నపత్రం తీసుకొచ్చే లోపే సమయం ఎంత వృధా అయినట్టు వాపోతున్నారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్ నుంచే పరీక్షా పత్రాలు తారుమారైనట్టుగా కలెక్టర్ తెలిపారు. ట్రంక్ బాక్స్లో 2వ రోజు ప్రశ్నపత్రాలు ఉన్నట్టుగా గుర్తించామని, మొదటి రోజు ప్రశ్నపత్రం ఏ బాక్స్లో ఉందో వెలికి తీసేందుకు 1.5 గంటల సమయం పట్టిందని, విద్యార్థులు ఆ సమయం నష్టపోకుండా పరీక్షకి 3 గంటల సమయం కల్పించినట్టుగా కలెక్టర్ దీపక్ తెలిపారు. నా పేరు భవ్యశ్రీ, నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పిఎస్ఏ చాకేపల్లి మా స్కూల్. ఈరోజు తెలుగు ఎగ్జామ్ సెంట్ మేరీ హై స్కూల్లో సెంటర్ పడింది. ఇన్విజిలేటర్ 01T పేపర్ ఇవ్వాల్సింది 03T పేపర్ ఇచ్చారు. పేపర్లోని ప్రశ్నలు తారుమారు అయ్యేసరికి పేపర్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను.
పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, తెలుగు ఎగ్జామ్ జరిగేటప్పుడు హిందీ పేపర్ ఇచ్చేశారు. తప్పు తెలుసుకునే లోపే టైం అంతా వృధా అయిపోయింది. విద్యార్థులు నిలదీయడంతో మళ్ళీ తెలుగు పేపర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు విద్యాశాఖ నిర్లక్ష్యం అనుకోవాలా? ఇక మరోవైపు కొన్ని సెంటర్స్లో అయితే అసలు ఎగ్జామ్ రాసే టైంలోనే వాట్సాప్లో చెక్కర్లు కొడుతున్నాయి క్వశ్చన్ పేపర్స్. ఇది లీకేజ్ పనిల ముఠా అనుకోవచ్చా? అసలేంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు అంటే లాస్ట్ శుక్రవారం రోజు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయో అదే రోజు 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. నకరేకల్లో జరిగిన ఇన్సిడెంట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బెల్లం లక్ష్మి అనేటువంటి బెల్లం ఝాన్సీ అనేటువంటి ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చి కిటికీ పక్కన నకరేకల్లోని తెలంగాణ స్టేట్ ఉమెన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆ సెంటర్లో రాస్తున్నటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి కొంతమంది వ్యక్తులు బెదిరించి ఫోన్లో వాట్సాప్లో తీసుకొని అక్కడి నుంచి కొంతమంది స్టూడెంట్స్కి పంపడం, నకరేకల్ వాట్సాప్ గ్రూప్లో పంపడం, దాంతోపాటుగా ఎగ్జామ్కి దాదాపు 2.5 గంటల సమయం ఉండగానే పేపర్ బయటికి రావడంతో చాలా వరకు కూడా అనేక మందికి పేపర్ వెళ్ళింది. దాంతోపాటు కొన్ని ఆన్సర్స్ రాసి కూడా ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినటువంటి 5 వ్యక్తులు ఉన్నారో ఈ 5 వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు రాస్తున్నటువంటి ఎగ్జామ్ హాల్లోకి ఆన్సర్ షీట్స్ని వేసినట్టుగా కూడా పోలీస్ శాఖ ఐడెంటిఫై చేసింది. ఎంఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు 13 మంది పైన కేసు రిజిస్టర్ చేస్తే దీంట్లో 5ని రిమాండ్ చేశారు. దాంట్లో తరుణ్ మీసేవా జిరాక్స్ సెంటర్లో ఈ పేపర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైతే మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించినట్టుగా గుర్తించారు. దాదాపు అరెస్ట్ అయిన వాళ్ళు చిట్ల ఆకాష్తో పాటుగా చిట్ల శివ, నల్లా శ్రీను, గొడుగ శంకర్, రవిశంకర్ ఈ 5గురితో పాటుగా తరుణ్ మీసేవా జిరాక్స్ సెంటర్కి సంబంధించి నకరేకల్ వాట్సాప్ గ్రూపుల్లో ఈ జిరాక్స్ సెంటర్లోనే పెద్ద ఎత్తున పేపర్ అంతా కూడా జిరాక్స్ తీసి దాంట్లో ఉన్నటువంటి పేపర్ ఆన్సర్స్ ఏవైతుంటే ఆన్సర్స్ని అదే పక్క ఎగ్జామ్ సెంటర్లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేసినట్టు గుర్తించారు. దీంట్లో మొత్తం 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక సెకండ్ ఇన్సిడెంట్ మంచిర్యాలకు సంబంధించి తెలుగు పేపర్ ఇవ్వాల్సింది హిందీ పేపర్ ఇచ్చారు. దానివల్ల 2.5 గంటల ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. దీనివల్ల 10th క్లాస్ ఎగ్జామ్ బోర్డు అయితే ఉందో ఇది విద్యార్థులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా విద్యాశాఖ నిర్లక్ష్యానికి అయితే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ 2 ఇన్సిడెంట్ పైన కూడా ఇప్పటికే గవర్నమెంట్ విచారణ జరుపుతుంది. ఇప్పటికే నకరేకల్ దాంట్లో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మంచిర్యాలకు సంబంధించిన కలెక్టర్ ఉన్నత స్థాయి విచారణ ఏర్పాటు చేశారు. ఎందుకు వేరే పేపర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు దీనికి గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విశాఖ సాగర తీరంలో సమ్మర్ హీట్ ని మించి రాజకీయం సెగలు రేపుతోంది. జీవీఎంసీ పీఠమే లక్ష్యంగా అవిశ్వాస అస్త్రాన్ని కూటమి ప్రయోగిస్తే మేయర్ స్థానం చేజారకుండా ప్రతి వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. కూటమి ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్న వైసీపీ కార్పొరేటర్ని కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. నిన్న బొత్స నిర్వహించిన భేటీకి 34 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరు కాగా మొదటి విడతగా 10 మందిని బెంగళూరు తరలించారు. మరికొందరు కార్పొరేటర్లు కాసేపట్లో బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు. మేయర్ కూడా రేపు వైసీపీ క్యాంపులో జాయిన్ కానున్నారు. వైజాగ్లోనే కాదు రాష్ట్రం మొత్తం అవిశ్వాస నోటీసులు సెగలు పుట్టిస్తున్నాయి. జీవీఎంసీ అవిశ్వాస నోటీసుతో కార్పొరేటర్లని క్యాంపుకు తరలిస్తున్న వైసీపీ కడప జిల్లాలోనూ ముందు జాగ్రత్త తీసుకుంటోంది. ఈ నెల 27న జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తన జెడ్పీటీసీలందరినీ క్యాంపుకు తరలించింది. వైసీపీకి 42 మంది సభ్యుల బలం ఉన్నా కూడా రిస్క్ తీసుకోకుండా క్యాంపు రాజకీయం మొదలుపెట్టింది. దాంతో 27న జరగనున్న కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏపీలో క్యాంప్ రాజకీయాలు మళ్ళీ ఒకసారిగా తెరపైకి వచ్చాయి. ఇటు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కైవసం చేసుకునేందుకు ఇటు కుటుంబ పార్టీలు ఒడివడిగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల మొత్తాన్ని కూడా ఇటు తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ పార్టీలోకి ఆహ్వానించి ఇటు అవిశ్వాస తీర్మానం పెట్టేలాగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఈ 3 పార్టీల వ్యూహానికి చెక్ పెట్టేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు సంబంధించి వేగంగా ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే కార్పొరేటర్లతో ఇప్పటికే మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఇటు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కార్పొరేటర్లను కాపాడుకోవడంతో పాటుగా క్రాస్ ఓటింగ్ పాల్పడకుండా ఉండేందుకు వారి ముందస్తు చర్యలో భాగంగానే ఇక్కడి నుంచి బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లను ఆ పార్టీ చేసుకుంటోంది. ఇక రెండవది కడపకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించి కూడా ఇటు జడ్పీటీసీలను హైదరాబాద్ తరలిస్తూ ఉంది. ఈ నెల 27 తోటి జిల్లా పరిషత్ ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక సందర్భంగా ఆ పదవి చేజారకుండా పీఠాన్ని కైవసం చేసుకోవడంలో భాగంగానే ఇప్పటికే ఆ పార్టీ ముందస్తు చర్యల భాగంగా వారిని మొత్తాన్ని కూడా హైదరాబాద్
తరలించేసింది. మొత్తంగా చూసే ఈ నెల 18వ తేదీతోటి విశాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లకు సంబంధించి 4 ఏళ్ళు పదవీ కాలం ముగియకుండానే ఎవరికి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకూడదన్న చట్టం ఉండటంతో అది ఈ నెల 18వ తేదీతో ముగిసింది. అందులో భాగంగానే ఇటు గ్రేటర్ విశాఖకు సంబంధించి ఆ పీఠాన్ని కైవసం చేసుకోవాలని 3 పార్టీలు అడుగులు వేస్తామని, ఇక కడప జిల్లా పరిషత్ చైర్మన్కి సంబంధించి కూడా పూర్తి మెజారిటీ బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ప్రలోభాలతోటి ఆ పార్టీకి సంబంధించిన నేతలను తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారన్న సంకేతాలు ముందుగానే రావడంతో ప్రస్తుతం ఆ పార్టీ జాగ్రత్త పడింది. అందులో భాగంగా అధికారం కోల్పోకుండా ఆ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం జాగ్రత్తగా అడుగులు పడుతుంది. అందులో భాగంగా వారి మొత్తాన్ని క్యాంపు రాజకీయాలకు తరలించే ప్రయత్నాలు చేస్తారు. మొత్తంగా ఇటు విశాఖ కావచ్చు, ఇటు కడప కావచ్చు, భవిష్యత్తులో మరిన్ని జిల్లాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపించేటటువంటి అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.